గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడూ కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండిగాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను, ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి.
అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు. కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి, చాలా మేలు జరుగుతుంది అని చెప్పవచ్చును. భూములు కొంటారు, ధనపరంగా రావాల్సినటువంటి ధనం మీ చేతికి అందుతుంది. ఇన్నాళ్ళు పడ్డ కష్టమంతా కూడా ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది గాక. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి మీరు మళ్ళీ సాధించుకుని తీరుతారు. పెద్దల యందు గౌరవ మర్యాదలతో ఉంటారు. మీ యొక్క ప్రతిభ అమాంతము ఒక్కసారిగా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అవార్డులు రావటము, ప్రశంసలు అందుకోవటము, కావాల్సినటువంటి వాళ్ళల్లో కూడా ఒక ఈర్ష్య ద్వేషాలు పెరిగే విధముగా మీ యొక్క జీవితము ఉండబోతూ ఉన్నది అనేది తెలియజేస్తున్నాను. ఏదైనా మాట ముఖ్యం, మీ మాటే మీకు శాసనములాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయండి. నరదృష్టి అనేటువంటిది మీకు బాగా ఉండబోతూ ఉన్నది. గతంలో ఒకప్పుడు ఎలా అయితే నరదృష్టి అనేటువంటిది ఉన్నిందో ఇప్పుడు మళ్ళీ ఇంకా పడిపోయినాడు వీడు పర్వాలేదు అని అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చూసి వీడు మళ్ళీ లైన్లోకి వచ్చినాడే అని అనుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారుగాక. మీకు కొంత మీరు ఎంత అనుకూలవంతముగా అందరికీ చేసినా ఎక్కడో కొంత ఇబ్బంది ఎదటి వాళ్లకు మీ నుండి అనేటువంటిది ఉంటుంది గాక. మిమ్మల్ని చూసి ఓర్వలేని తనముతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళండి. చెప్పుడు మాటలు ఏముందిలే నేను ఎందుకు వినాలి అని అనుకోవచ్చును. వినండి, కానీ దాన్ని ఎంతవరకు తీసుకోవాలనో అంతవరకు దాని యొక్క నిర్ణయాలు చూసుకొని ఆలోచన చేయండి. తొందరపాటుతనముతో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. వాహనయోగం ఉన్నది, గృహయోగం ఉన్నది, పొలాలు కొంటారు, సమయానికి డబ్బు చేతికి అందుతుంది గాక. కొన్ని పనులు కాలేదే అనేటువంటి ఇంకా మాకు కుదరలేదే అనేటువంటి ఆలోచన ఉండవచ్చును, కానీ తప్పకుండా జరిగి తీరుతుంది గాక. ఎందుకంటే గురువు అనుకూలముగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలముగా ఉన్నాడు. శ్రమ పడితేనే కష్టే ఫలి అనేటువంటిది ఉన్నది. విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. శ్రమ పడండి, అంత పదింతలు ఫలితాన్ని పొందండి. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు మరీ చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు, కన్యారాశి వాళ్లకు చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతమాత్రము లేదు. ఇంకా 9 సంవత్సరాల పాటు ఏకధాటిగా అద్భుతమైనటువంటి యోగాలు పొందేటువంటి విధముగా ఉన్నది. కాకపోతే మీరు ఒకటి ఆలోచన, మేము ఇంతకాలం వింటున్నాము కానీ మాకేమీ కలిసి రావటం లేదు, ఏదో చెప్పేవాళ్ళందరూ చెబుతున్నారు కానీ మాకెందుకో జరగడం లేదు అనేటువంటి భావనలతో ఉంటారు. కానీ మీది ఎలా అంటే ఒక ఉప్పెన వచ్చినట్టుగా వచ్చింది అంటే ఒక్కసారిగా మీరు దాన్ని ఆస్వాదించడం అనేటువంటిది జరుగుతుంది. మిగతా వాళ్ళు 3 సంవత్సరాలకు 2 ఏళ్ల నుంచి కష్టపడి సంపాదించింది, 3 ఏళ్ల నుంచి సంపాదించింది మీరు ఒక్క మాసములో చేసుకోగలిగినటువంటి సామర్థ్యం. కనుక మీ మీద మీకు విశ్వాసము నమ్మకము ఉండాలి ముందు, బయటి వాళ్ళది తర్వాత. అందువలన మీ మీద మీరు నమ్మకము పెట్టుకోండి. తప్పకుండా మీరు ఏ పనిలో నిష్ణాతుడో ఆ పని యందు మీరు శ్రద్ధ వహించండి. తప్పకుండా మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు వెళ్ళండి. విజయము సాధించి తీరుతారు. అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. పాత అప్పులన్నీ తీరుస్తారు, కొత్త అప్పులు చేస్తారు, రుణాలు పొందుతారు. వాహనయోగము, స్థలాలు, ఇళ్ళు అన్నీ తీసుకుంటారు, బంగారము అన్నీ కొనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే
ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా మీ చేతి నుంచి అప్పుగా అని మాత్రం ఇవ్వకండి. అలా ఇస్తే మాత్రము రూపాయి ఇస్తే మీరు 1000 రూపాయలు నష్టపోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును. ఈ మాసంలో మీరు అప్పు అనేటువంటి మాట ఇవ్వద్దండి అని నేను తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అంటే మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి. మీరు ఏ లగ్నములో పుట్టారో చాలా అవసరము కాబట్టి అది చూసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండిగాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన
అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.